పి గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని ఈవేళ పి గన్నవరం హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది. అన్ని మండలాల్లో 68 గ్రామాల్లో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆకాంక్ష, మా కోరిక ఏంటంటే ఈ రాష్ట్రాన్ని తండ్రికి మించిన తనయుడిగా లోకేష్ గారు నడిపించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ మరొక 100 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ ఈ నియోజకవర్గంలో నాయకులందరి సారథ్యంలో ప్రతి గ్రామంలో 68 గ్రామాల్లో కూడా పండగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. వస్త్ర పంపిణీ జరిగింది, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, పాలాభిషేకాలు జరిగినాయి, మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి నడిపిస్తున్నాం. ఈ సందర్భంగా నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లడానికి లోకేష్ గారి యొక్క యువ నాయకత్వం మాకు అవసరం. అది గత యువగళం పాదయాత్ర ప్రూవ్ చేసింది. దాన్ని మళ్ళీ ద్విగుణీకృతం చేస్తూ ఆయన ఈవేళ రాష్ట్రం కోసం పరిశ్రమలను తీసుకొస్తూ, పెట్టుబడులు తీసుకొస్తూ, ఉద్యోగాలు తీసుకొస్తూ యువతకు అండగా దండగా కైదండగా నిలబడినటువంటి నేతకి జేజేలు పలుకుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దాత నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా మనందరి తరఫున జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా, అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున కూడా నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున ఈ గన్నవరం నియోజకవర్గంలో మరి ఎంతో ఉత్సాహంతో నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటారు ఈవేళ. మరి ఇక్కడ ఉమెన్ కమిటీ సభ్యులు ఉన్నారు, ఆనంద్ సాగర్ గారు, అలాగే డివి గారు, ఇంకా పెద్దలు సాయి అబ్జర్వర్ సుబారి గారు, చాలా మంది సర్పంచ్ గారు ఉన్నారు, అలాగే మన సోదరుడు మద్దాల సుబ్బారావు గారు, రాజా గారు, చాలా మంది వేదిక చాలా మంది పెద్దలు. వీరందరి యొక్క సమక్షంలో ఈ గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటూ నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా రమ్మని చెప్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. రక్తదాన కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే పేదలకి ఇక దుప్పట్లు బట్టలు పంచిపెట్టి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఒకటే సోదరులారా, ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి ప్రజలకు ఏ విధంగా కార్యక్రమాలు చెప్తుంటే అందరూ కూడా తెలిసి వేళ ప్రజలు చూస్తారు. ఈవేళ సంక్షేమ పథకాల దగ్గర నుంచి, అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి అన్ని కూడా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. ఈవేళ ప్రతిపక్షం వారు అంటున్నారు, మీరు మాట్లాడితే లండన్ వెళ్తున్నారు, లేదా ఇంకో చోట ఇంకో కాదు. ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు గారు? పెట్టుబడుల కోసం. మీ ప్రభుత్వం ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టారా? మీ ప్రభుత్వం ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు? ఇండస్ట్రియల్ సైడ్ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు. కాబట్టి సోదరులారా, అది ఒకటే కోరుకునేది, ఈ యొక్క ప్రభుత్వాన్ని మనందరూ కూడా ఆశీర్వదిద్దాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తప్పనిసరిగా రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఈ యొక్క ముగ్గురి టీంలో మన రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండాలి. మనందరం కూడా ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మీరు గమనించాలి సోదరులారా. మరి ఒక్కసారి మరి పెద్దలు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తరపున, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నా తరపున, అలాగే గన్నవరం నియోజక ప్రజల తరపున, నాయకుల తరపున, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరి తరపున కూడా వారికి మరి ఒక్కసారి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటే సెలవు తీసుకుని నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.